ప్రధానంగా ఈ రోజున ఒక ఉద్యోగం కూడా కల్పించలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా చివరికి నమోదు చేసుకోవడానికి మన యువత వెళ్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కార్డులు కూడా జారీ చేయొద్దనే ఆదేశాలు జారీ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. ప్రభుత్వంలో చేతగాక పరిపాలన, రోజుకొక విచిత్రమైన అంశం తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, సామాన్యులు ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎంతో నిరుత్సాహంతో ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడం వేల సంఖ్యల్లో చాలా ఆవేదనకు గురవుతున్నాం. జనసేన ఒక బాధ్యత కలిగా రాజకీయ పార్టీగా మా వంతు మేము యువత కోసం ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి, వాళ్ళకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకుని జనవరి 12వ తారీఖున రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన బహిరంగ సభ, యువశక్తి మన భవిత కోసం, మన కోసం, ఈ ప్రాంతంలో జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఒక మంచి ప్రణాళికతోటి ఏ విధంగా మేము పెట్టుబడులు ఆకర్షిస్తాం, ఏ విధంగా ఇక్కడ యువత ధైర్యంగా ఏ ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి, వాళ్ళ గ్రామాలకి దూరంగా వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో దయనీయమైన పరిస్థితిలో బ్రతకాల్సిన రోజులు ఉండకూడదనే ఈ సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎదుర్కొనే కూడా ఈ సమస్యలపైన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు ఇంతకు ముందే జనసేన పార్టీ పైన కొన్ని కామెంట్లు చేశారు. నేను ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నాను. 15 రోజుల్లోనే మరొకసారి మేము శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నాం. జనసేన పార్టీ తరఫున మా నాయకులు మీ అందరం కూడా కలిసికట్టుగా మీ నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎంతో నిరుత్సాహంతో ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల మాకు ఎంత పొరపాటు అయిపోయిందనే బాధ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క మత్స్యకార సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో ఆవేదనతో మాకు వ్యక్తపరిచారో మాకు తెలుసు. కనీసం పట్టించుకోవడం అనేది వీళ్ళని పక్కన పెడితే మానవత్వం లేని పరిపాలన ఇది. స్పందించే మనస్తత్వం లేదు. ఆపదలో ఉన్న కుటుంబాలని కాపాడి వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపాల్సింది పోయి పదవులు మాత్రం కేవలం వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, వాళ్ళ ఆస్తుల కోసమే ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మా నాయకులందరూ కూడా విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి శ్రీకాకుళంలో నిర్వహించబోయే సభకి సిద్ధమవుతున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం, కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. యువత భారీగా పవన్ కళ్యాణ్ గారు తన మాటల్లో ఏ విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, యువతకు భరోసా కల్పించే విధంగా, ఈ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో మేము ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మేము తీసుకోబోయే చర్యల గురించి ఆయన వివరిస్తారు. నేను మొట్టమొదటి రోజు నుంచి నాకు ఆశ్చర్యం కలుగుతుందంటే ఎంత ఖాళీగా ఉన్నారో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వంలో పరిపాలన చేతగాక ప్రజల సమస్యలపైన మాట్లాడండి, రైతుల్ని ఆదుకోండి, యువతను ఆదుకోండి, క్షేత్రస్థాయిలో మీ గడప గడప కార్యక్రమం చేసుకోండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వాహనం గురించి మీకు ఎందుకు 24 గంటలు? మేము ఏనాడు కూడా చట్టాన్ని ఉల్లంఘించాం. ఏ కార్యక్రమం చేసినా అధికార యంత్రాంగాన్ని గౌరవించి వాళ్ళ సూచనల మేరకు మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. చట్ట విరుద్ధంగా ఏనాడు చేయం. వీళ్ళలాగా ఆ రోజే చెప్పాను నేను, బిల్డింగ్లకి రంగులు పూసుకుంటే చివరికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే
మళ్ళీ ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టి రంగులు మార్చుకున్నారు. జనసేన పార్టీ వాహనం వారాహి అనేది ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం అని పవన్ కళ్యాణ్ గారు అనగానే అంత అలజడి ఎందుకు వీళ్ళకి? ప్రజల దగ్గర రమ్మనండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. అంతేగాని ఇటువంటి విషయాలపైన సమయం వృధా చేసుకుని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడం కోసం వీళ్ళు చేస్తున్న పిచ్చి ప్రయత్నం.